Only believe. యేసుప్రభు అన్నారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. అంటే నమ్మటం ఏంటంటే, నా పాపములన్నిటినీ ఆయన భరించి, నా శిక్ష అంతటను ఆయన భరించి, నా శిక్షను ఆయన కంప్లీట్ చేశాడు కాబట్టి నేను ఇక శిక్షార్హుడను కాను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణములో మనం పాలివారం కావాలి. ఆయన యొక్క మరణములో మనం ఎలా పాలివారం కాగలం అంటే, బాప్తిసం పొందుట ద్వారా ఆయన పొందిన మరణములో మనం పాలువారవుతున్నాము. అంటే ఇప్పుడు ఆయన మరణములో మనం పాలువారైనప్పుడు ఆయన ఎలా పునరుద్ధానం చెందాడో మనమును కూడా పునరుద్ధానం చెందబోతూ ఉన్నాం. హల్లెలూయా. సహోదరులారా, మనం బాప్తిసం పొందుతున్నప్పుడు మనం ఆయనతో పాటు చనిపోయామని గ్రహించినప్పుడు మనం పాపం విషయంలో చనిపోయాము, లోకం విషయంలో చనిపోయాము, లోక కార్యముల విషయంలో మనం చనిపోయాము. ఇక లోకానికి మనం చనిపోయిన వారిని క్రీస్తులోనే జీవించే వారమై ఉన్నాం. అంటే ఇక మనం ఎల్లప్పుడూ బ్రతకాల్సింది మన ఆశలకు కాదు, మన ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి కాదు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం జీవించబోతున్నాము. ఇది బాప్తిస్మ యొక్క ఉద్దేశమైనది. మరి ఈ సమయంలో బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. వందనాలు నాయన, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా. మరి ప్రభా, ఒక పాపి రక్షించబడినప్పుడు తండ్రి, మరి నీ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే కూడా ప్రభా, మారు మనసు పొందిన ఒక పాపి విషయమే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందని సెలవిచ్చావు తండ్రి. ఈ సమయంలో ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని నెరవేరుస్తుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచండి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మునిపై నేను ఎరిగి ఉన్నానన్నావు ప్రభా. నిజంగా ప్రభా, జగదుత్పత్తి వేయబడక మునిపై ఆయన ఈ బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి నేడు దినం ప్రభా నీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. రేవన కాలంలో ప్రభా నీ కుమారుడి నామాన్ని అంగీకరించి ప్రభా యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొంది ఉండగా నాయన నిశ్చయంగా నీ వాగ్దానమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ కుమారుని సంగ్రహించండి. నీ పరిశుద్ధాత్మని వరమును ప్రభా చిట్టుబాబు మీరు అనుగ్రహించండి. జ్ఞానంతో నింపండి ప్రభా. ఆయన నీ బోధ ఎందు, అపుస్తల బోధ ఎందు ఆయన సహవాసమందు, ప్రార్థన ఎందు ఎడతెగక నడుస్తూ ఉండను ఆయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నీ కుమారుని మీరు ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డ యొక్క జీవితం ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగాను నీ నామానికి మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. నిశ్చయంగా ప్రభా రక్షణ పాత్ర పట్టుకుని నీ బిడ్డ ముందుకు సాగుతూ ఉండగా నీ బిడ్డ చుట్టూ అధిదూతల కావలిగా ఉంచండి. ఏ కీడును సమీపించనీయకుండా మీరు సహాయం చేయండి. పౌలు గారు అంటున్నాడు, నేను ఆయనకు అప్పగించిన దానిని ఆయన అంతవరకు కాపాడునని నేను ఎరిగి ఉన్నానన్నావు తండ్రి. ఈ రోజు ఆ కుమారుడు తన జీవితాన్ని నీకు అప్పగించి ఉండగా ప్రభా, ఆయన యొక్క నిత్యత్వంలో ప్రవేశించే వారికి నాయన ఆ బిడ్డని మీరు కాపాడండి. అనేకులకు సాక్ష్యార్థకరంగా వాడుకోనండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నా ప్రతి అడుగు నీ హృదిలోను, నా ప్రతి అడుగు నీ హృదిలోను, నా ప్రతి కదలికలో తోడున్నది నీ హస్తం. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నీ జీవమే నాలో అనాది కాలములో, నీ ఆలోచనలో నిర్మాణమాయెను.
the నా Lord. శిరస్సు నీవైతివి, లోబడి బ్రతికెదను. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నన్ను రూపించిన శిల్పకారుడా, ఆమేన్, ఆమేన్. నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నీ రక్తధారలతో గీసావు నా రూపము, ఆమేన్, ఆమేన్. నీ జీవవాక్యముతో చేసావు పరిపూర్ణము. నీ రక్తధారలతో ఆమేన్, ఆమేన్. గీసావు నా రూపము, ఆమేన్. నీ జీవవాక్యముతో చేసావు పరిపూర్ణము. మహోన్నత కళాకాండమై ఉన్నాను నీ భాగమై. మహోన్నత కళాకాండమై ఉన్నాను నీ భాగమై. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నా ప్రతి అడుగు నీ హృదిలోను, నా ప్రతి కదలికలో తోడున్నది నీ హస్తం. నా ప్రతి అడుగు నీ హృదిలోను, నా ప్రతి కదలికలో ఆమేన్. తోడున్నది నీ హస్తం. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. హల్లెలూయా.